సింపుల్ చనా కర్రీ ఎలాగో చూద్దాం. ఇక్కడ కావాల్సిన మసాలాలన్నీ తీసుకొని శనగలు నానబెట్టుకొని ఓవర్ నైట్ ఉంచుకోవాలి. మిక్సీ తీసుకొని ఆ మసాలా అన్నీ వేసుకొని జీలకర్ర, ధనియాలు, జీలకర్ర, కాజు, వాటర్ మెలన్ సీడ్స్, టొమాటో, ఆనియన్స్, డ్రై కోకోనట్ అన్నీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి కొంచెం పసుపు, కరివేపాకు, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ అంతా గ్రేవీ అంతా వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చేసి ఆ పచ్చిదనం పోయేంత వరకు వేపుకున్న తర్వాత నానబెట్టుకున్న శనగలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత కారం తగినంత కారం వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఒకసారి తిప్పుకొని ఆ మిక్సీలో ఉన్న కొంచెం వాటర్ వేసి వాటర్ పోస్తే సరిపోతుంది. ఒకసారి 2 మినిట్స్ అలా తిప్పేసి కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.